పి హర్షిత, నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు చెత్త రహిత ప్రచారంగా నగరాన్ని తీర్చిదిద్దుదాం. స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు చెత్త లేని ప్రదేశంగా మన ఆంధ్రాన్ని తీర్చిదిద్దాలి. చెత్త వేయకూడదని సమాచారాన్ని మరికొందరికి చెప్పి ఆ ప్లాస్టిక్ ను మరియు ఇతర చెత్త, కూరగాయల చెత్తను కూడా ఎరువులను తయారు చేసే విధంగా అందరికి సమాచారం ఇవ్వాలని తెలియజేస్తున్నాను. యాద వెంకట కార్తిక్, నేను 8వ తరగతి చదువుతున్నాను. ది గ్లోబ్ స్కూల్లో. ప్లాస్టిక్ ని నిషేధించాలి. ప్లాస్టిక్ వలన చాలా జంతువులు అంతరించిపోతున్నాయి. ప్లాస్టిక్ వలన ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. థ్యాంక్ యూ. నేను గ్లోబ్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు మాకు జరుగుతున్న క్యాంపైనింగ్ అనేది చాలా బాగుందండి. ఈ రోజు మేము మా పిల్లలకి చాలా ఉపయోగకరమైన విషయాలు ఎన్నో తెలిపారు. దానికి చాలా ధన్యవాదాలండి. అలానే మనం చుట్టుపక్కల ప్లాస్టిక్ అన్నది యూసేజ్ ని మనం తగ్గించుకోవడంతో మనము చాలా సేఫ్ గా ఉంటాము. మన హెల్త్ పరంగా చాలా మనము ఎంత బెనిఫిట్స్ పొందగలమో తెలుసుకున్నారు మా పిల్లలందరూ కూడా. దానికి ధన్యవాదాలు. నా పేరు అరుజ్వల్. నేను గ్లోబ్ స్కూల్ 8వ తరగతి చదువుతున్నాను. చెత్త ఎక్కడ పడేయకూడదు. మన ఇల్లు ఎలా చూసుకుంటున్నామో మనం మన నగరాన్ని కూడా అలాగే శుభ్రంగా చూసుకోవాలి. చెత్తని ఎక్కడ పడేయకూడదు. ప్రతిష్ట గ్లోబ్ స్కూల్. మనం ఇంట్లో తయారు చేసుకునే వెజిటేబుల్ వేస్ట్ తో మనం మ్యాన్యూ తయారు చేసుకోవచ్చు. దానివల్ల మనం ప్లాంట్స్ ని కూడా పెంచవచ్చు. ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. శుభోదయం అందరికీ. నా పేరు కె వెంకట సాయి డానిష్. నేను గ్లోబ్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. చెత్త లేని మనం ఆరోగ్యంగా జీవించాలి. చెత్త లేని నగరంగా మనము మన నగరాన్ని చూసుకోవాలి. మన ఇంటిని ఎలాగ ఉంచుతామో మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని అంతటిని అడుగు. శుభోదయం. నా పేరు దీక్ష. నేను 8వ తరగతి చదువుతున్నాను. మన పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకుందాం. అందరికీ సహాయపడేలా గ్రీన్ సోల్జర్ అనిపించుకుందాం. అందరికీ నేను సిహెచ్ కార్తిక్ ని మాట్లాడుతున్నాను. నేను గ్లోబ్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. చెత్త పడేయవద్దు. మన సిటీని క్లీన్ గా నీట్ గా ఉంచుకుందాం. ఎక్కడ చెత్త అనేది అవేర్నెస్ చేద్దాం. అసలు మన ప్లానెట్ ని నీట్ గా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. పేరు ఎం హామశ్రీ. నేను ది గ్లోబ్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మన దేశాన్ని, మన ఇంటిని మన ఇంటిని ఎంత క్లీన్ గా చూసుకుంటున్నామో దేశాన్ని కూడా అంతే క్లీన్ గా చూసుకోవాలి.
చెత్త చెత్త వేస్తే చెత్త వేయకండి. చెత్త వేస్తే మన ఆరోగ్యం పాడవుతుంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిర్వహిస్తున్న చెత్త లేని పాలన అనేది మనం ఈరోజు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా విద్యార్థుల్లో ఎక్కడ చెత్త పడేయరాదు అనే దాన్ని మనం తెలియజేయడం ద్వారా వాళ్ళు చెత్త వచ్చే ఆహార పదార్థాలు తినకుండా ఉంటారు. అలాగే ఎవరింటికాడ వాళ్ళు కూరగాయల వ్యర్థాలని ఎరువుగా తయారు చేసుకుంటారు. అలాగే మిగిలిన చెత్తని కూడా 100% ఆదాయవంతంగా నిర్మూలించుకోవడానికి మనం అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మన ఇంటి వ్యర్థాన్ని మనమే ఆదాయవంతంగా నిర్మూలించాలి అనే ఆలోచన ఉండాలి. నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పడవేయరాదు. మన నగరాన్ని క్లీన్ సిటీగా తయారు చేయడానికి మనం అంతా కృషి చేద్దాం. నమస్తే అండి, నా పేరు లలిత. నేను గ్లోబ్ స్కూల్లో ప్రిన్సిపల్ గా పనిచేయుచున్నాను. ఈనాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చెత్తరహిత పాలన మొదలు పెట్టారు. అది అందరం కూడా గౌరవిద్దాము. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అన్నది మన అందరం కూడా గౌరవించి దాని ప్రకారంగా ఎక్కడా కూడా చెత్త వేయకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా ప్లాస్టిక్ రహితంగా ఉండేలాగా మనం ఈ పర్యావరణాన్ని కూడా రక్షించాలి, కాపాడుకోవాలి. అది మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే. మనము ఈ ప్లానెట్ ని, ఈ ఎర్త్ ని ఎంత గౌరవంగా చూసుకుంటామో అది మనల్ని కూడా అంతే ప్రేమగా గౌరవంగా చూసుకుంటుంది అని మేము నమ్ముతాము. అంతేకాకుండా ఇక్కడ మా గ్లోబ్ స్కూల్లో నిరంతరము ఇటువంటి కార్యక్రమాలు చేస్తాము. మా పిల్లలకు కూడా ఇవన్నీ కూడా అవేర్నెస్ ఇస్తాము. ఎన్జిఓ రత్నంగర్ గ్రీన్ క్లైమేట్ తరపున వివిధ రకాల కార్యక్రమాలు చేస్తారు. దానివల్ల మా పిల్లలకు కూడా దాని మీద అవగాహన పెరిగి వాళ్ళందరూ కూడా బాధ్యత గల పౌరులుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఈ నినాదాన్ని కూడా వాళ్ళు నిలబెట్టుకునేలా ఉంటున్నారు.